వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో మనము ప్రాప్స్ని ఉపయోగించి ఆసనాలను చేస్తున్నాము. దాంట్లో భాగంగా ధనురాసనం ఏ విధంగా చేయాలి అనే దానిపై చర్చిస్తూ ఈరోజు మనము ధనురాసనం చేద్దాము. చైర్ సహాయంతో ధనురాసనం చేసినప్పుడు మనము 2-3 విధాలుగా ఈ ఆసనాన్ని చేయవచ్చు. దాంట్లో మొదట భాగంలో ఈజీగా ఉండేలాగా ఈరోజు మనము ధనురాసనం చేయబోతున్నాము. ఏ విధంగా చేయాలో చూద్దాము. దానికంటే ముందు మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ చేసుకోవడానికి మనము చైర్నే వాడి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. చైర్ని ఈ విధంగా పెట్టేసి మోకాలపై వెళ్ళండి. ఆ మోకాలని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి చేతులని ముందుకు తీసుకెళ్ళి ఇలా చేతులని చైర్పై పెట్టేసి కిందికి వెళ్ళండి. ఇక్కడ మనము వీపుని నిటారుగా చేస్తూ పృష్ఠభాగాలను వెనకాలకు చేస్తూ తలని ముందుకు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. దీని తర్వాత వీపుని ఆర్చ్ చేసి రౌండ్ చేయండి. ఆర్చ్ చేసి రౌండ్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేయడము రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత మనము చైర్ని పట్టుకొని ఈ విధంగా పైకి రావాలి. ఇలా పైకి వచ్చేసి చైర్ సీట్ని పట్టుకొని తలని వెనకాలకి చేయడము, నడుముని వెనకాలకి చేయడము, పృష్ఠభాగాన్ని వెనకాలకి చేయడము అనేది చేస్తూ ఉండాలి. పాదాలని ఇంకొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేస్తూ పృష్ఠభాగాలని ముందుకి చేసి తలని పైకి చేద్దాము. మళ్ళీ ఈ విధంగా వెనకాల వైపు వెళ్ళండి. దీని తర్వాత నెమ్మదిగా ఈ చైర్ని ముందుకు చేసి ఈ విధంగా చైర్ని పట్టుకొని తలని పైకి చేస్తూ మోచేతులని బెండ్ చేయండి. వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా గడ్డాన్ని కిందికి తీసుకొని వచ్చేసి ఇక్కడ రెస్ట్ చేయండి. ఈసారి ఈ చైర్ని కొద్దిగా పైకి పట్టుకొని కింద ప్రెస్ చేస్తూ పైకి రావాలి. నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. దాని తర్వాత పైకి వచ్చేసి ఈ యొక్క చైర్ని మీ యొక్క మ్యాట్ సెంటర్లో పెట్టండి. అలా పెట్టి మనము చైర్ యొక్క ఈ భాగంలో వెళ్ళాలి.
ఈ చైర్కి బ్యాక్ రెస్ట్ ఉండకపోవడం వలన మనము ఈ విధంగా చేయగలుగుతున్నాము. ఇక్కడ నుంచి నెమ్మదిగా మన తలని లోపలికి పెట్టేసి 2 చేతులని ఈ విధంగా చైర్ లోపలి భాగాల్లో తెచ్చి వీపుని ఈ విధంగా చైర్పై పెట్టేసి తలని ఈ విధంగా చైర్పై పెట్టేసి మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ వీపులో తలలో ఏమనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఈ విధంగా తలని కిందికి వాల్చాలి. భుజాలని కూడా కొద్దిగా కిందికి వాల్చండి. అలా వాల్చి మన చేతులని కిందికి తీసుకొని రావాలి. వీలైనంతగా మీ తలని కిందికి చేయండి. అలా చేస్తూ ఇక్కడ ఉండి మోకాళ్ళని కొద్దిగా వెనకాలకి చేయండి. మీతో వీలవుతే చేతులని కిందికి తీసుకెళ్ళి చైర్ వేరే కాళ్ళని పట్టుకోవాలి. అలా పట్టుకుంటూ మనము వీపుని ఆర్చ్ చేద్దాము. ఛాతీని ఓపెన్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఇలా ఉండి దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా చైర్ పై భాగాన్ని పట్టుకొని తలని పైకి చేసి నెమ్మదిగా ముందు వైపు జారి తలని ఇక్కడ పెట్టేసేయండి. మీతో ఎంత వీలవుతే అంత తలని కిందికి వాల్చాలి. కొంతమందికి సంపూర్ణంగా నేను చేసినలాగా వాల్చలేరు, కాబట్టి వాళ్ళు ఎంత వాల్చగలిగితే అంత వాల్చండి. అలా చేసి దాని తర్వాత నెమ్మదిగా మీ చేతులని ఇలా చైర్ బయటికి తీసుకెళ్ళండి. ఈ విధంగా కింద కూర్చోవాలి. తలని బయటికి తీసుకొని రండి. ఈ యొక్క చైర్లో వెళ్ళడము బయటికి రావడము చాలా సునాయాసంగా చేసుకోవాలి, క్లిష్టంగా చేసుకోకూడదు. ఒకవేళ మీరు ఇలా చైర్పై ఈ ఆసనం చేయలేకపోతే మనము ఒక బల్లపై కూడా ఈ ఆసనాన్ని చేయగలుగుతాము. ఈ విధంగా కూడా మీ బల్లని యూస్ చేసి మన మోకాళ్ళపై వెళ్ళిపోయి ఈ విధంగా మనము స్ట్రెచ్ వచ్చేలాగా తలని కిందికి చేసి బ్యాక్లో అదే ధనురాసనంలో వచ్చే స్ట్రెచ్ లాగా చేస్తూ ఆసనాలను చేసి అదే లాభాన్ని మనము పొందగలుగుతాము. మీ దగ్గర అయ్యంగర్ చైర్ లేకపోయినా బల్లపై కూడా ఇలా బ్యాక్ బెండ్ చేసి ధనురాసనంలో ఏ విధంగా మీరు ఫీల్ అవుతారో అదే విధంగా ఇక్కడ మనము ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనము ధనురాసనము. ధనురాసనంలో ఏ విధంగా మన
ఛాతీ కండరాలలో, వీపు కండరాలలో కలిగిస్తుందో అదే స్ట్రెచ్ని మనము ఈ చైర్ సహాయంతో ఎలా తెచ్చుకోవాలి అనే దానిపై చర్చించబోతున్నాము. ఈ యొక్క ఆసనం 2-3 రకాలుగా చేయవచ్చు. అయితే ఈరోజు మనము అందరికంటే ఈజీ ప్రక్రియని యూస్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంలో ఇలాంటి చైర్ అవసరము పడుతుంది. ఒకవేళ ఇలాంటి చైర్ మీ దగ్గర లేకపోతే మీరు ఒక బల్లపై కూడా ఈ ఆసనం చేయవచ్చు. కానీ అంత పూర్తిగా ఆ యొక్క బల్ల మీకు సపోర్ట్ ఇవ్వకపోవడము అనేది జరగవచ్చు. అయితే ఈ ఆసనం చేసే ముందు బాగా వార్మప్ చేయాలి. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. చైర్ని ఇలా పట్టుకొని మోకాళ్ళపై వెళ్ళిపోండి. పృష్ఠభాగాలను వెనకాలకి చేసి తలని కిందికి చేసేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని ఈ విధంగా పెట్టేసి కంప్లీట్గా మన స్పైన్కి స్ట్రెచ్ వచ్చేలాగా ఇక్కడ మనము కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని పైకి చేయండి. ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయండి. మళ్ళీ ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయండి. మళ్ళీ ఆర్చ్ చేయండి. వీపుని రౌండ్ చేయండి. ఈ విధంగా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, వీపుని రౌండ్ చేయడము ఇవన్నీ చేయవచ్చు. దాని తర్వాత మ్యాట్పై ఈ చైర్ని ప్రెస్ చేస్తూ మనము పాదాలపై వెళ్ళిపోవాలి. ఈ విధంగా మనము చైర్ని పట్టుకొని పృష్ఠభాగాలను వెనకాలకి చేస్తూ అధోముఖ శ్వానాసనం చేయవచ్చు. చైర్ని గట్టిగా పట్టుకొని కింద ప్రెస్ చేయండి. దాని తర్వాత ముందుకు చూస్తూ పైకి వచ్చి భుజంగాసనం చేయాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పైకి వచ్చి ఈ విధంగా తలని పైకి చేసి భుజంగాసనం చేయండి. మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ భుజంగాసనంలో వచ్చి మోచేతులని ఇక్కడ బెండ్ చేయండి. నెమ్మదిగా మోకాలని కిందికి చేసి ఇలా ఛాతీని వెనకాలకి చేసి ఛాతీని ఓపెన్ చేయాలి. ముందు వైపు చూడండి. దాని తర్వాత నార్మల్గా వచ్చేసేయండి. ఇక ఈ యొక్క చైర్ని ఇటువైపు టర్న్ చేద్దాము. ఇలా టర్న్ చేసి మన వీపు నెమ్మదిగా చైర్ లోపట వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మీ తలని కొంత సమయం పాటు రెస్ట్ చేసి వజ్రాసనంలో ఉండండి. దాంతో మీ ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి 2 పాదాలని మ్యాట్పై ప్రెస్ చేయండి. దాని తర్వాత తలని ఇంకొద్దిగా కిందికి వాల్చండి. ఈ విధంగా తలని ఇంకా కిందికి వాల్చుతూ మనము వీపుని బాగా ఆర్చ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేతులని ఇంకా కిందికి తీసుకెళ్ళండి.
ఇలా చైర్ కింది భాగంలో చేతులని పట్టుకోవాలి. అలా పట్టుకొని మనము వీపుని బాగా ఆర్చ్ చేస్తూ పృష్ఠ భాగాలని ఆ చైర్ సీట్ పైకి తీసుకొని రావచ్చు. ఈ విధంగా మెడలో, భుజాలలో, ఛాతీలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూస్తూ ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. కావాలంటే చేతులని ఇలా రెండు చెరో వైపు చేయవచ్చు. దాంతో ఛాతీలో ఇంకా ఎక్కువగా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా తలని మళ్ళీ చైర్పై పెట్టేసేయండి. ఈ విధంగా మనము కొంత సమయం పాటు తలని చైర్పై పెట్టేసి ఇక్కడ అలానే ఉండవచ్చు. లేదా ఇక్కడ కూడా చేతులను దూరంగా చేసి ఛాతీలో ఎలాంటి స్ట్రెచ్ అనిపిస్తుందో అనుభవించవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని కింద పెట్టేసి వజ్రాసనంలో కూర్చునేలాగా వచ్చి ఒక మోచేతిని బయటికి తీయండి. రెండో మోచేతిని బయటికి తీసి నెమ్మదిగా చైర్ని పైకి లేపి బయటికి వచ్చేసేయండి. ఈ విధంగా మనము ఈ ధనురాసనంలో వచ్చే స్ట్రెచ్ని ఈ యొక్క ఆసనంలో చైర్ ద్వారా తెచ్చుకోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ధనురాసనం. ధనురాసనం చేయడం వలన నడుం భాగంలో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. వెన్నుకు చాలా మేలు చేస్తుంది. ఛాతీ బాగా ఓపెన్ అయ్యి విశాలంగా తయారవుతుంది. అలాగే శరీరంలో ఆక్సిజన్ మాత్రం బాగా పెరుగుతుంది. ఈ ప్రక్రియ మీకు చాలా క్లిష్టంగా కనిపిస్తే అదే చైర్ని మనము ఈ విధంగా పెట్టి లేదా ఒక బల్లని ఈ విధంగా పెట్టేసి దానిపై మన వీపుని పెట్టి పడుకోవాలి. ఇలా పడుకొని కాళ్ళని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి చైర్ కాళ్ళ భాగాన్ని పట్టుకునేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఈ విధంగా ఆసనాన్ని ఇంకో ఎపిసోడ్లో మనము చేద్దాము. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. పైకి వచ్చే ముందు చైర్ని గట్టిగా పట్టుకొని పైకి రావాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగం, వెన్ను అలాగే ఛాతీలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చైర్లో వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద పడిపోవడము, ఒక సైడ్ తిరగడము, సైడ్లలో పట్టడము ఇలాంటివన్నీ కాకూడదు. నెమ్మదిగా మనం చైర్లో వెళ్ళి బయటికి రావాలి. మనము చేతులను అటు ఇటు అంటూ మెసలకుండా మనం చైర్లో ఇరిగిపోయినట్టుగా భావించి ఆసనం చేసినట్టు అయితే తప్పకుండా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కష్టతరంగా ఉంటుంది. అలా చేసుకోకండి. తల ఇలా వెనకాలకి వాల్చుతున్నాం కాబట్టి అందరూ ఇలా తలని వెనకాలకి వాల్చలేరు. ముఖ్యంగా వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అలానే మెడలో, వీపులో ఎక్కువగా తీవ్రంగా పెయిన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని చైర్పై ఎక్కువ సమయం పాటు చేయలేరు. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళైతే ఈ ఆసనం చేయకూడదు. వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఇన్వర్షన్స్లో వెళ్ళకూడదు. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ధనురాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.